89. జీవితం జీవించటానికి మనం ఈ ప్రపంచంలో ఆనందంతోనే జన్మించాం. ఒక పసిబిడ్డను మీరు చూసి ఉంటే మీకు తెలుస్తుంది. ఆమె నుండి చిరునవ్వు సంకేతం వస్తుంది. ఒక మనిషిని పలకరించండి, మాట కన్నా ముందు పెదాలపై చిరునవ్వు కదులుతుంది. దీనివల్ల ఏమి తెలుస్తుంది? మన యొక్క అంతఃసారము ఆనందమే. నవ్వు లేని మనిషి దురదృష్టవంతుడు. ఆచారాలు, నమ్మకాలు, బాధ్యతలు, బంధువులు, బరువులు అతని నవ్వును అణిచిపెడుతూ ఉంటాయి. ఈ కారణంగా అతను నవ్వలేడు. జీవితాన్ని దానంతట దాన్ని ఎదగనిస్తే ప్రతి మనిషి ఒక పాటలా ఎదుగుతాడు, పువ్వులా వికసిస్తాడు, ఒక నాట్యంలా ఆకర్షిస్తాడు. పువ్వుకు ఆదర్శం అంటూ ఉంటుందా? పువ్వు దానంతట అదే దానికి ఆదర్శం. మనిషి తనకు తానే ఆదర్శం కావాలి. ఎవరో కోరితే పువ్వు వికసించదు. ఎవరో అభ్యర్థిస్తే ఆ పరిమళం నలుదిక్కులకు వెదజల్లదు. దాని సహజ లక్షణం. మనిషి ఎదుగుదల కూడా అలాగే జరగాలి కూడా. కానీ మనిషి మతాలు, ఆదర్శాలు, సంప్రదాయాలు, అనుబంధాలు ఎక్కడికెక్కడ అణగదొక్కుతూ ఉన్నాయి. తమకు ఇష్టంగా మనిషి మలుచుకుంటూ ఉంటాయి. మనిషిని సహజంగా ఎదగనివ్వవు ఈ ఇంద్రియాలు. మనిషి ఏ ప్రత్యేకని సాధించాల్సిన పని లేదు. మనిషి పుట్టుకే ఒక ప్రత్యేకత. జీవితానికి అది చాలు. జీవితానికి ఆనందంగా ఏమీ అంటకట్టాల్సిన పని లేదు. ప్రతి మనిషి జన్మతో రాజు లాంటి వాడే. అందుకే ప్రతి మనిషి ఆనందంగా జీవించడాన్ని వాయిదా వేయవలసిన పని లేదు. రేపటి నుంచి హాయిగా జీవిస్తాను అన్నటువంటి వ్యక్తి ఎప్పటికీ జీవించలేడు. మహాతాత్వికుడు బెర్ట్రాండ్ రస్సెల్ తన అనుభవాన్ని గురించి ఒక చోట ఇలా రాశాడు. రస్సెల్ సత్యాన్వేషి, నిర్భయుడు. తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్పేటటువంటి వాడు. నిర్బంధ సైనికుడుగా చేరడానికి వ్యతిరేకించాడు. మొదటి ప్రపంచంలో జైలుకు కూడా వెళ్ళాడు. జీవితాంతం శాంతి కోసం పోరాడాడు. ప్రభుత్వాన్ని వ్యతిరేకించాడు. గొప్ప నాగరికతకు చెందిన ఇంగ్లాండ్లో పుట్టినటువంటి వాడు. మనిషి స్వేచ్ఛ కోసం, సహజత్వం కోసం, స్వాతంత్ర్యం కోసం తప్పించినటువంటి వాడు. ఆయన ఒక చోట ఆదిమ వాసులతో తన అనుబంధం గురించి ఇలా రాశాడు. నాగరికతకు దూరంగా, సాంకేతికతకు అందని కొండ కోణంలోనూ అడవుల్లోనూ ఉండే ఒక ఆదిమ జాతి జీవితాన్ని ఆయన పరిశీలించాడు. వాళ్ళు జీవించే విధానాన్ని చూసి ఆయనకు అసూయ కలిగింది, ఈర్ష్య కలిగింది. వాళ్లకు కార్లు లేవు, పెద్ద పెద్ద మేడలు లేవు, బ్యాంకు బ్యాలెన్సులు లేవు. కానీ వాళ్ళు ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా జీవించడం చూశాడు. వాళ్ళు మనోహరంగా నాట్యం చేసేవాళ్ళు. వాళ్లకు ఖరీదైన బట్టలు లేవు, కానీ వాళ్లకు దాని గురించి అసలు పట్టింపే లేదు. వాళ్లకు కిరీటాలు లేవు. ఆకులతో, పూలతో కిరీటాన్ని తయారు చేసుకుని అలంకరించుకునేవాళ్ళు. వాళ్ళు పరవశంగా, ఆనందంగా, వాళ్ళలో ఉన్న ప్రతి స్త్రీ కూడా ఒక మహారాణియే, ప్రతి పురుషుడు కూడా ఒక మహారాజే. వాళ్ళ దగ్గర వజ్రాలు లేవు, పూలే వాళ్ళ దగ్గర ఉన్న వజ్రాలు. వాళ్ళలో తమకి ఇంకా కావాలి అన్న ఆశ ఎక్కడా లేదు. తమకు ఏదో తక్కుతుంది అన్న దిగులు ఎక్కడా కనిపించదు. వాళ్ళు ఎంతగా నాట్యం చేశారు అంటే గంటల తరబడి నాట్యం చేసి అలసి చొలసి అక్కడే ఆ మైదానంలోనే
నిద్రపోయారు. మళ్ళీ తెల్లవారి లేచి వారి వారి పనులకు వెళ్ళిపోయారు. చీకు చింత లేనటువంటి వాళ్ళని చూసి నేను చాలా ఈర్ష్యపడ్డాను. రస్సెల్ చెప్పినటువంటి ఈ ఆదిమ తెగ జనాలకు మనకు ఉన్న తేడా చూడండి. మనం ఎంత ఆరాటంతో జీవిస్తున్నామో, వాళ్ళు ఎంత ఆనందంగా జీవిస్తూ ఉన్నారో తెలిసి మనకు కూడా ఈర్ష్య కలుగుతుంది. రస్సెల్ మనిషి వ్యవసాయం కనిపెట్టిన నాటి నుంచే దుఃఖాన్ని పొందుతూ ఉన్నాడు. స్వేచ్ఛను కోల్పోయాడు. స్వేచ్ఛగా అడవిలో వేటాడి జీవించే రోజుల్లో మనిషి ఆనందంగా ఉండేవాడు. మనిషి సహజంగా ఉంటే, స్వేచ్ఛగా ఉంటే, స్వాతంత్ర్యంతో ఉంటే ఆనందంగా ఉండగలడు. మనం ఇలా అంటే మనిషికి స్వేచ్ఛ కావాలి, స్వాతంత్రం వస్తే ప్రపంచం అరాచకం అవుతుంది అని అంటారు. అది పొరపాటు. మనిషి నిజమైన స్వాతంత్ర్యం అతను చైతన్యంగా స్పృహతో ఉండటంతో ఉంది. నిత్య చైతన్యంతో నిగనిగలాడే మనిషి ఎవరికి అపకారం చెయ్యడు, ఆనందంగా ఉంటాడు.